నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని నేషనల్ హైవేపై 75 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న బైపాస్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్లు, సర్వీస్ రోడ్ల పనులను ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పరిశీలించారు. 2014లో తొలిసారిగా ఎమ్మెల్యే అయ్యాక ఈ పనులు ప్రారంభించానని, రెండోసారి ఎమ్మెల్యే అయ్యాక పనులు మొదలయ్యాయని, కానీ వైసీపీ నుంచి తప్పుకున్నాక మాత్రం ఆగిపోయాయని గుర్తు చేసుకున్నారు. గత ప్రభుత్వంలో ఈ పనులు మంజూరైనా తాను వైసీపీ నుంచి దూరంగా జరిగాక ఈ పనులు ఆగిపోయాయన్నారు. ఈసారి మాత్రం వీటిని పూర్తి చేసి తీరుతామన్నారు. నా చిరకాల కళ నిజమవుతున్న వేళ నాకు చాలా సంతోషంగా ఉంది. 2014లో నేను మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత, ప్రజలందరి ఆశీస్సులతో, కార్యకర్తల కష్టంతో గెలిచిన తర్వాత నెల్లూరు బైపాస్ రోడ్లో 3 ఫ్లైఓవర్లు లేదా అండర్ పాస్లు అత్యంత అవసరం. 1 భుజభుజ నెల్లూరు, 2 గొలగమూడి కనుపర్తిపాడ్ కొండాయిపాళ్యం జంక్షన్, 3 మెడికవర్ హాస్పిటల్ చిల్డ్రన్స్ పార్క్. ఇక్కడ 3 చోట్ల కూడా ఫ్లైఓవర్ లేక అనేక మంది ప్రాణాలు కోల్పోయారు, అనేక మంది యాక్సిడెంట్లు పాలయ్యారు. ఒక రకంగా చెప్పాలంటే ముఖ్యంగా ఏదైతే కొండాయిపాళ్యం కనుపర్తిపాడు గొలగమూడి జంక్షన్ ఉందో ఒక మృత్యు రహదారిగా మారిపోయింది. ఈ పరిస్థితుల్లో ఇక్కడ ఫ్లైఓవర్లు, సర్వీస్ రోడ్లు అత్యంత అవసరమని 2014లో ప్రయత్నాలు ప్రారంభించాం. ఆనాడు కేంద్రంలో మంత్రిగా ఉన్నటువంటి వెంకయ్యనాయుడు గారి సహాయ సహకారాలతో అడుగులు పడుతూ వచ్చాయి. ఎట్టకేలకి రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కార్యరూపం దాల్చింది. దురదృష్టం మెడికవర్ చిల్డ్రన్స్ పార్క్ వద్ద శాంక్షన్ కాలేదు, కానీ భుజభుజ నెల్లూరు ఏదైతే కొండాయిపాళ్యం కనుపర్తిపాడు ఆ యొక్క దగ్గరలో ఈ యొక్క ఫ్లైఓవర్లు, సర్వీస్ రోడ్లు శాంక్షన్ అయిన 75 కోట్ల రూపాయలతో. అంతేకాకుండా ఏదైతే ఈ యొక్క సర్వీస్ రోడ్లు, అదేవిధంగా ఆ యొక్క సుందరయ్య కాలనీ వద్ద కావాల్సిన ఏర్పాట్లు 75 కోట్లతో శాంక్షన్ కావటం జరిగింది. గత ప్రభుత్వంలో శాంక్షన్ అయినా ఆఖరి రోజుల్లో నేను అధికార పార్టీకి దూరంగా జరిగిన తర్వాత ఈ 75 కోట్ల పనులు వేగవంతంగా జరగకుండా ఆగిపోయినటువంటి పరిస్థితి. మరి ఈనాడు ప్రజలందరి ఆశీస్సులతో ఈ రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. మూడోసారి నేను ఎమ్మెల్యేగా గెలిచా. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ప్రత్యేక చొరవ, ఆ భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారి సహకారం, అన్నిటికీ మించి ఇప్పుడు మనకి ఒక మంచి పార్లమెంటు సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఒక ప్రజల కోసం పనిచేయాలా, ఆ యొక్క అభివృద్ధి కార్యక్రమాల్ని వేగవంతంగా సాధించాలా అన్న ఆకాంక్ష కలిగినటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీ కావటం, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సహకారం, చంద్రబాబు నాయుడు గారి సహకారం, వెంకయ్యనాయుడు గారి ఆశీస్సులు, వీటన్నిటితో గత 3 నెలలుగా వేగవంతంగా పనులు జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా సర్వీస్ రోడ్లు దాదాపు పూర్తిగా వచ్చాయి. మరో 4 రోజుల్లో సర్వీస్ రోడ్లు పూర్తవుతాయి. సర్వీస్ రోడ్లు పూర్తయిన వెంటనే భుజభుజ నెల్లూరు, కనుపర్తిపాడు, కొండాయిపాళ్యం ఆ యొక్క 2 చోట్ల కూడా ఆ యొక్క ఫ్లైఓవర్, అండర్ పాస్ల ఏర్పాటుకి పనులు ప్రారంభమవుతాయి. మరో సంవత్సరం రోజుల్లో, అంటే ఇది సెప్టెంబర్ 2025 సెప్టెంబర్ లోపు, ఒక సంవత్సరం లోపు ఇక్కడ ఫ్లైఓవర్లు పూర్తి చేసి ప్రజలకు అందిస్తామని, అదేవిధంగా సుందరయ్య కాలనీ దగ్గర స్థానిక ప్రజల అభ్యర్థన మేరకి ఒక అండర్ పాస్ను కూడా అధికారుల్ని అడగటం జరిగింది. వారు కూడా ప్రతిపాదనలు పంపించారు. దాని శాంక్షన్ కోసం కూడా ప్రయత్నిస్తాం. అదేవిధంగా సింహపురి హాస్పిటల్, మెడికవర్ హాస్పిటల్ వద్ద, మెడికవర్ హాస్పిటల్ చిల్డ్రన్స్ పార్క్ వద్ద ఫ్లైఓవర్ కూడా సాధించాల్సిన బాధ్యత ఉంది. అన్నిటికీ మించి ఎన్టీఆర్ నగర్, రాజుపాలెం వద్ద కూడా ఫ్లైఓవర్ రావాల్సిన అవసరం ఉంది. వీటన్నిటి కోసం కూడా స్థానిక శాసనసభ్యుడిగా శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని తెలియజేసుకుంటూ, అధికారం వచ్చిన 4 నెలల లోపే వేగవంతంగా సర్వీస్ రోడ్లు నిర్మాణం జరుగుతూ ఉంది. మరో 4 రోజుల్లో సర్వీస్ రోడ్లు పూర్తవుతాయి. సర్వీస్ రోడ్డు పూర్తయిన వెంటనే ఫ్లైఓవర్ పనులు స్టార్ట్ అవుతాయి.
ఫ్లైఓవర్ పనులు స్టార్ట్ అయిన వెంటనే ఓ ఏడాది లోపు అంటే వచ్చే సంవత్సరం సెప్టెంబర్ లోపు ప్రజలకి అంకితం ఇవ్వడం జరుగుతుంది. ఈ లోపల ఆ యొక్క మెడికల్ హాస్పిటల్ వద్ద కానీ మరో చోట కానీ ఫ్లైఓవర్ల కోసం కూడా శాంక్షన్లు వస్తాయని నమ్మకంగా చెప్తూ ఉన్నా. నా వంతు ప్రయత్నం నేను చేస్తూనే ఉంటా. ఇందుకు సహకరిస్తున్నటువంటి భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారికి, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, అన్నిటికీ మించి గౌరవ పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, రూరల్ నియోజకవర్గంలో జాతీయ రహదారుల పరంగా అభివృద్ధి కార్యక్రమాల వేగవంతం కోసం స్థానిక ప్రాజెక్ట్ డైరెక్టర్గా ఎన్హెచ్ ప్రాజెక్ట్ డైరెక్టర్గా ఉన్న మిత్రుడు వెంకయ్య చౌదరి గారికి ప్రత్యేకంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజల పక్షాన, జిల్లా ప్రజల పక్షాన వెంకయ్య చౌదరి గారు కరుకైన చురుకైన అధికారి, సమర్థవంతమైన అధికారి. వారి పర్యవేక్షణలోనే ఇవన్నీ కూడా వేగవంతంగా సాగుతూ ఉన్నాయి. వెంకయ్య చౌదరి గారి హయాంలోనే ఇవన్నీ పూర్తవుతాయని చెప్పని మనస్ఫూర్తిగా భావిస్తూ, ఈ సందర్భంగా రూరల్ నియోజకవర్గంలో అందరికీ నేను చెప్పేది ఒకటే, ఎన్నికలు పూర్తయినాయి. ఎన్నికల వేళ మాత్రమే పార్టీ అజెండాలు. ఎన్నికలు పూర్తయిన వేళ అభివృద్ధి కార్యక్రమాల సాధన కోసం లేదా ప్రభుత్వం మంజూరు చేసే సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందేదానికోసం స్థానిక శాసనసభ్యుడిగా రాజకీయాలకు అతీతంగా, రాజకీయ పార్టీ భేదాలకు అతీతంగా, రాజకీయ అజెండాలకు వ్యతిరేకంగా మీ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డిగా, మీ శాసనసభ్యుడిగా నేను పనిచేస్తా. రూరల్ నియోజకవర్గంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు కూడా